విద్యార్థులపై దాడికి అమిత్ షాదే బాధ్యత. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో పార్లమెంట్ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడి ఘటనకు కేంద్ర హోంశాఖ అమిత్ షానే బాధ్యత వహించాలని లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఘటనపై అమిత్ షా దేశ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ లోక్సభలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ తన వైఖరిని మరోసారి స్పష్టం చేశాడు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడడం తన హక్కు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే లోక్సభలో తనకు మాట్లాడే అది మొత్తానికైతే ఆయన చెప్తున్న కామెంట్స్ ఏంటంటే ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి చలో పార్లమెంట్ ర్యాలీ సందర్భంగా జరిగినటువంటి దాడి విద్యార్థులపై దాడి ఏదైతుందో బాష్వాయు ప్రయోగం కావచ్చు, AK-47తో గురి పెట్టడం కావచ్చు, ఈ విద్యార్థులపైన ఓవరాల్ దాడి అంతా కూడా ఇది కేవలం అమిత్ షా చేసినటువంటి దాడిని, అమిత్ షా చేయించిన దాడినే, ఆయననే బాధ్యత వహించాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మరొకసారి ఫైర్ అయ్యారు కేంద్ర ప్రభుత్వం పైన. మొన్న పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను నేను మళ్ళొకసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించుకుంటూ మళ్ళొకసారి చెప్తున్నా, నేను చేసిన వ్యాఖ్యలకు నేను సమర్థించుకుంటా, అది నిజమే. విద్యార్థులపైన జరిగిన దాడి అది అమిత్ షానే బాధ్యత వహించాలి, ఖచ్చితంగా అమిత్ షా క్షమాపణ చెప్పాలి విద్యార్థులకు అని చెప్పేసి ఆయన డిమాండ్ కూడా చేయడం జరిగింది. అయితే విద్యార్థులకు డిమాండ్ కూడా చేయడం జరిగింది, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి. అయితే పార్లమెంట్లో నేను ఈ విషయం పైన మాట్లాడితే నన్ను మాట్లాడకుండా నన్ను అడ్డుపడ్డారు, నన్ను విమర్శించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా దేశ ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడే రైట్, ఆ హక్కు నాకుంది, నైతిక హక్కు నాకుంది, నాకు రాజ్యాంగం కల్పించింది, నేను ఏదైనా మాట్లాడతా. అంటే దేశ ప్రయోజనాల గురించి సంబంధించినటువంటి విషయాల్లో ఏ విషయమైనా నేను మాట్లాడతా, నాకు ఆ హక్కు ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అల్టిమేట్గా అమిత్ షాను విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ విద్యార్థులపైన దాడికి అమిత్ షానే బాధ్యత. ఎందుకంటే ఆయననే కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనదే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అక్కడ దాడి చేసింది పోలీసులకు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా కూడా అది హోంశాఖ కిందకి వస్తుంది కాబట్టి సో అమిత్ షానే బాధ్యత వహించాలి. ఆ దాడికి చేయించింది కూడా ఆయనదే, అమిత్ షానే. ఖచ్చితంగా విద్యార్థులకు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. మరి దీనిపైన అమిత్ షా ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాలి. 15 ఆగస్టు తర్వాతే వర్కింగ్ ప్రెసిడెంట్లు, పెండింగ్ మంత్రి పదవులు నామినేటెడ్ అన్నీ అప్పుడే. తర్వాతే సమీక్ష. నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వారైనా మూల్యం చెల్లించాల్సిందే. PCCతో సహా ఏ నామినేటెడ్ పోస్ట్ అయినా ఆ తర్వాతే. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తేల్చి చెప్పిన కేసీ వేణుగోపాల్. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కోఆర్డినేటర్ కమిటీ సమావేశం. సీఎం రేవంత్, PCC చీఫ్ మహేష్, ఉత్తమ్ సహా కీలక నేతలు హాజరు. పని చేయని DCCలకు షాక్ అట. వెరీ గుడ్. సార్ను ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకోవాలని, తర్వాతనే ఎలాంటి పదవి పైన చర్చిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పింది. వర్కింగ్ ప్రెసిడెంట్లు, పెండింగ్ మంత్రి పదవులు, నామినేటెడ్ చైర్మన్లు, ఇతరత్ర పదవులు, త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీలు అన్నిటిపైన 15 ఆగస్టు తర్వాత మాట్లాడుకుందామని, పూర్తయిన తర్వాత సమీక్ష చేద్దామని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా నేతలు కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ వ్యవహారాలపై కీలకంగా చర్చించారు. సమన్వయం, లక్ష్యాల సాధన పైన ఆరా తీశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల ప్రక్రియ పైన ప్రధాన చర్చ జరిగింది. కొందరు నేతలు ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఫిర్యాదులు అందాయని వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో భర్తీ చేయాల్సిన PCCతో సహా ఏ నామినేటెడ్ పదవైనా ప్రక్రియ పూర్తయిన తర్వాతే మాత్రమే ఆలోచన ఉంటుందని స్పష్టం చేశారు. అందరూ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఆ కార్యక్రమం పైనే ఫోకస్ చేయాలని తేల్చి చెప్పారు. సర్పై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ప్రత్యామ్నాయ ఆలోచన,
పార్టీ నేతలకు దిశానిర్దేశం ఎవరైనా సార్ ప్రక్రియ పర్యవేక్షణ నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యామ్నాయం చూడాలని కేసీ వేణుగోపాల్ నిర్దేశించారు. ఏ ఒక్క ఓటు కూడా నష్టపోకూడదని స్పష్టం చేశారు. తెలంగాణలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టిన సంస్థాగత కార్యక్రమాలు, ఎస్ఎస్సీఏ కార్యక్రమాల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. సమీక్షలో జిల్లా కాంగ్రెస్ కమిటీ, మండల కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల పనితీరు, పార్టీ విస్తరణ కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు వెల్లడించారు. పార్టీలో సమన్వయానికి సంబంధించిన అంశాలపై కూడా విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. పనిచేయని డీసీసీలపై సమీక్ష జరిపి తొలగించాలన్న చర్చ కూడా జరిగిందంట.